కానీ నా చెల్లెలికి ఇష్టం లేకపోతే మాత్రం ఆ సంబంధం చేయడానికి కూడా వీల్లేదు అని కరాఖండిగా చెప్పేస్తాడు బాలు. అయితే అప్పుడే నీ ఇష్టం ఎవరు కావాలరా, బోడిష్టం, వాళ్ళు వస్తారు, మన మౌనికని చూస్తారు, ఇష్టపడతారు, పెళ్లి జరిగిపోతుంది అంతే అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక తరువాత ప్రభావతి అన్న మాటలకి మౌనిక అయితే ఇక గదిలో ఏడుస్తూ ఉంటుంది. గదిలో ఏడుస్తున్న మౌనిక దగ్గరికి మీనా అయితే వెళ్ళి, ఏంటి మౌనిక, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా అని అడుగుతూ ఉంటే, లేదు దినా, నేను జాబ్ చేయాలని అనుకున్నాను, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా నాకు లేదు దినా అని అంటూ ఉంటుంది ఏడుస్తూ మౌనిక. అయితే ఇక మౌనిక అలా ఏడుస్తూ ఉన్నప్పుడే, నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతూ ఉంటుంది మీనా. లేదు దినా, నేను ఎవరిని ప్రేమించలేదు, అమ్మా నాన్న చూసిన సంబంధమే పెళ్లి చేసుకుంటాను, కానీ అదేనా కూడా కొంచెం నాకు ఇష్టం ఉండాలి కదా దినా అని అంటూ ఉంటుంది మౌనిక. అయితే నా చెల్లెలు బంగారం, చూడమ్మా మౌనిక, నీకు ఇష్టం లేని పెళ్ళి ఈ అన్నయ్య ఉండగా ఎలా జరుగుతుంది అనుకుంటున్నావు, నీకోసం ఎవరినైనా ఎదిరిస్తాను అని అంటూ ఉంటాడు బాలు. అయితే అన్నయ్య, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది మౌనిక. నాకు అర్థమైందమ్మా, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని నాకు అర్థమైంది, అందుకనే కదా నీకు ఇష్టం లేని పెళ్ళి చెయ్యొద్దని నేను చెప్తున్నాను. పెళ్లి చూపులే కదా, పెళ్ళి కాదు కదా, చూద్దాం అమ్మ ఎంత గొప్ప సంబంధం తీసుకొచ్చిందో అది కూడా చూద్దాం అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే ఇక పెళ్లి వాళ్ళు వస్తున్నారని ప్రభావతి హడావుడి చేస్తూ ఉంటుంది. ఇక మీనాక్షి కూడా వస్తుంది. రే రవి, రేపు నీ పెళ్లి చూపులు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అడ్డమైన వాళ్లతో బైకులేసుకొని తిరుగుతాం కాదురా, అమ్మ మాట కూడా వినిపించుకో అని అంటూ ఉంటుంది ప్రభావతి. అది చూసి, అంటే నేను శృతిని బైక్ ఎక్కించుకున్నట్టు అమ్మ ఏమన్నా చూసిందా, అందుకే అలా అంటుందా అని అంటూ ఉంటే, ఎవరిని ఎక్కించుకున్నాడు వీడి బైకు అని అడుగుతూ ఉంటాడు బాలు. ఎవరినోలే, ఇప్పుడు ఏమైంది అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. పెళ్లి వాళ్ళు అయితే వస్తారు. ఇక పెళ్లి వాళ్ళు వచ్చేసరికి రోహిణి అయితే ఉండదు, తను ఇంకా పార్లర్ నుంచి అయితే రాదు. ఏంటొదినా, నీ పెద్ద కోడలికి చెప్పలేదా ఈరోజు మౌనిక పెళ్లి చూపులని, తనే కదా రెడీ చేయాలి, తను రాలేదేంటి అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రభావతి, నా కోడలేమన్నా వంటగదిలో ఉండి వంట చేసుకునేదా, పార్లరు చాలామంది వస్తూ పోతూ ఉంటారు, బిజీగా ఉంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అమ్మ, నీ కోడలు బిజీని తర్వాత చెప్పుకుందులే, ముందు చెల్లిని మీనా రెడీ చేసేసింది, బయటికి తీసుకురా అని అంటూ ఉండగా మౌనికని తీసుకురావడానికి మీనానే లోపలికి వెళ్తుంది. ఇంతలో రోహిణి వస్తుంది. రోహిణి వచ్చేసరికి ఒక్కసారి ఆ పెళ్లి కొడుకు తల్లి అయితే పైకి లేచి షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వా అని అంటూ ఉంటుంది. అప్పుడే రోహిణి స్టన్ అయిపోతూ నువ్వా అని అంటూ ఇద్దరు అనుకుంటూ ఉంటారు. నువ్వు ఈ ఇంటి కోడలువా అంటే పుట్టిన బాబుని గాలికి వదిలేసి మరో పెళ్లి చేసుకొని నీ సంతోషాన్ని నువ్వు చూసుకున్నావు అన్నమాట. ఇంతకీ బాబు ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు, మా రోహిణిని పట్టుకొని ఏమంటున్నారు అని అంటూ ఉంటే ప్రభావతి, ఈ అమ్మాయి ఎవరో కాదో మా అక్క కోడలే, మా అక్క కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు, వాడికి ఒక బాబు కూడా పుట్టాడు, ఆ బాబుని ఇచ్చేయమంటే మా అక్క అస్సలు కూడా ఇవ్వనని చెప్పేసింది. కానీ ఇప్పుడు ఆ బాబుని గాలికి వదిలేసి ఇది మీ ఇంటి కోడలయ్యిందా, అయినా ఈ అమ్మాయికి ముందే పెళ్ళయిందని తెలుసుకొని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారా అని అడుగుతూ ఉంటే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. మీరు ఎవరిని చూసుకొని ఎవరనుకుంటున్నారో, తను మా కోడలు, తనకి పెళ్ళవడం ఏంటి, తను కోటీశ్వరరాలు, వాళ్ళ నాన్న సింగపూర్లో ఉంటాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. సింగపూరా, ఏమన్నానా, వాళ్ళ నాన్న లేడు, తనకున్నది ఒకే ఒక్క అమ్మ, ఆవిడ పేరు సుగుణమ్మ అని నిజాన్ని చెప్తుంది. అయినా కోడల్ని ఇంటికి సంబంధం కుదుర్చుకునేటప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారో, తను ముందు వెనక ఏంటో బ్యాక్గ్రౌండ్ ఏమీ చూసుకోకుండా కోడల్ని ఎలా చేసుకున్నావమ్మా, తను ఆడిన అబద్ధానికి కోటీశ్వరాలని చెప్పేసరికి పెళ్లి చేసుకున్నావా, అయితే ముందు వెనుక ఆలోచించకుండా ఇలా సంబంధం కుదుర్చుకునే వాళ్ళతో మేము అస్సలు కూడా వియ్యం అందుకోము, పదండి వెళ్ళిపోతామంటూ పెళ్లి వాళ్ళైతే వెళ్ళిపోతారు. అది చూసి ఒక్కసారి ప్రభావతి, మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు. మనోజ్ అయితే రోహిణి దగ్గరికి వచ్చి, వాళ్ళు చెప్పింది నిజమేనా,
నీకు ముందే పెళ్ళయిందా అని అంటూ ఉంటే అయ్యిందని అంటుంది. రోహిణి అది విని ఒక్కసారే కుప్పకూలిపోతాడు. మనోజ్ అయితే అప్పుడే ప్రభావతి ఎంత మోసం చేశావే అంటూ రోహిణి చెంప పగలగొడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.